హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మీరు ఆర్డర్ పెట్టుకున్న వాటిని ఎలా అయితే మీ కలంగల మేము తయారు చేస్తున్నాం అన్నది అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోని వాళ్ళు ఉంటే కూడా ఆర్డర్ అయితే చేసేసుకోండి. చాలా తక్కువ కాస్ట్కే మీకు మంచి ఆర్గానిక్ ఫుడ్ అయితే మేము డెలివరీ అయితే చేస్తున్నాము. నిజం చెప్పాలంటే నేను ఈ ఫుడ్ అనేది ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశాను అనే దాని గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో మనము ఎన్ని తిన్నా కానీ అసలు అవి డైజెషన్ అవ్వట్లేదు. ఏదో ఒక హెల్త్ ఇష్యూకి అయితే మనకు వస్తూనే ఉన్నాయి కదా. మామూలుగా చెప్పాలి అంటే నేను పల్లెటూరులో ఉన్నప్పుడు టౌన్కి వచ్చినప్పటికీ చాలా అంటే చాలా వేరియేషన్స్ అయితే చూశానండి. డబ్బు పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. డబ్బు మనం ఎంత సంపాదించినా కానీ మనం అంతే హెల్తీ ఫుడ్ తీసుకోలేకపోతున్నామే అనే ఒక బాధ అయితే ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటుందండి. నిజం చెప్పాలంటే టౌన్లో ఉండే వాళ్ళ లైఫ్ చాలా అంటే చాలా చిన్నవి అండి. పల్లెటూరులో ఉండే వాళ్ళవే చాలా బెటర్ అని నా ఫీలింగు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గాలి పీలుస్తూ న్యాచురల్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండే వాళ్ళకు ఇది ఏదో పెద్ద అద్భుతంలాగా కనిపిస్తుంది. కానీ ఇది అంతా రొచ్చు కాలువేనండి. టౌన్లో బ్రతుకులన్నీ ఇలాగే ఉంటాయి. ఈ దోమలు దూపుకోవడానికే సగం టైం అయితే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఇలాంటప్పుడు మనము మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలనేసి అనుకుని వెబ్సైట్లు అయితే ఓపెన్ చేసి ఈ మధ్య అందరైతే ఆర్డర్లు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ వెబ్సైట్ ఆర్డర్లలో చూస్తే ఆ ఉండే కాస్ట్కి మనం నేను సిటీ లైఫ్ చూసాను అండ్ పల్లెటూరు లైఫ్ కూడా చూసానండి. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా అయితే మీకు చెప్పగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే పల్లెటూర్లలో ఉన్నంత హ్యాపీగా టౌన్లలో అయితే అస్సలు ఉండదు. మనిషికి మధ్యన మాట కూడా ఉండదు. అలాంటప్పుడు హ్యాపీనెస్ యాడ్ నడుస్తుంది ఇది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొందరికన్నా మంచి ఫుడ్ను అయితే నేను ఆర్గానిక్ వేలో ఇచ్చి వాళ్ళతో ఎక్కువ అమౌంట్ లేకుండా కొంచెం తక్కువ అంటే మరీ నేను లాస్ అయ్యేలాగా కాకుండా కొంచెం అయితే బెటరే కదా. వాళ్ళ వెబ్సైట్లలో ఉండే వాటికంటే ఆన్లైన్లో చెక్ చేయండి. ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో కూడా నా రేట్లు బడ్జెట్ ఏంటి అన్నది కూడా మీకు వేస్తాను, చూసుకోండి. చూసి నేను ప్రతి దాని మీద మార్జిన్ అయితే 150 రూపీస్ అయితే వేశానండి. ఎందుకంటే నేను వేసే గ్యాస్ ఖర్చు నేను చేసే కష్టానికి ఒక 100 రూపీస్కి అయితే కిలో మీద అయితే ఖచ్చితంగా వేశాను. అంతకు మించి అయితే నేను ఇప్పుడైతే ప్రస్తుతం ఉగాది రంజాన్ పండగ సందర్భంగా అయితే నాన్ వెజ్ పికిల్స్ మీద 10% అయితే ఆఫర్ నడుస్తుందండి. కావాలనుకునే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే మనకు కాస్ట్ని బట్టి ఇప్పుడు నేను ఒకటే కాస్ట్ పెట్టాను అనుకోండి, అదే కాస్టేనా అని ఫిక్స్ అయిపోయి ఏంటి ఇంత కాస్ట్ అన్న ఫీలింగ్ కూడా మీకు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చికెన్ పిక్కలే తీసుకోండి, అది సడన్గా రేట్ పెరిగింది అనుకోండి, నా బడ్జెట్కి ఆ రేట్కి సెట్ అయ్యిద్ది. రేట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా నేను 10% 20% డిస్కౌంట్ పెట్టేసి 5% అలా డిస్కౌంట్ పెట్టి ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు నేను హ్యాపీ, తీసుకున్న మీరు హ్యాపీ. అందుకోసం అనేసి ఫైనల్ రేట్ అయితే పెడతాను, దాని కింద డిస్కౌంట్స్ కూడా అనేది మీకు యాడ్ చేసి ఇస్తాను. దేనికి డిస్కౌంట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. ప్రతి ఒక్కదానికి ఇవ్వాలంటే ఇవ్వలేను, ఎందుకంటే దానికి కాస్ట్ బట్టి దానికి నేను చేసిన దాన్ని బట్టి దాని మీద నేను వేసిన మార్జిన్ తర్వాత ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అయితే దానికి డిస్కౌంట్ తీసి అయితే మీకు ఇచ్చేస్తాను. కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 మిరపకాయలు అంటే 3 టైప్స్ ఆఫ్ మిరపకాయలను తీసుకొని మనము ఇంట్లో కారం అయితే ఆడించుకుంటూ ఉంటాము. ఇక్కడ నేను నాకే కాదండి, మీకు కూడా సేల్ కోసమే ఇవి మిరపకాయలు అనేది నేనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవి సన్నవి ఓవర్గా ఉంటుంది, అంటే ఘాటు అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట. కొంచెం దుబ్బగా ఉన్నవి నార్మల్ మీడియం సైజులో ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్నవి కొంచెం మంట తక్కువ ఉంటాయి, ఇవి దుబ్బవి. కాకపోతే కొంచెం కారం అనేది ఎక్కువ కలర్ కనపడడానికి ఇట్లా 3 రకాలు అయితే కలిపి అయితే కారం పట్టిస్తామండి. ఇందులో ఫుడ్ కలర్స్ కానీ ఏవి యూస్ చేయము. ప్యూర్ న్యాచురల్గా మనము పొలంలో తీసుకొచ్చిన మిరప పండుని ఏదైతే ఉందో దాన్ని ఎండబెట్టేసి దాన్ని మనం నీట్గా శుభ్రం చేసి కారాన్ని అయితే ఆడించి మీకు ప్యాక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేసేయండి. గుంటూరు కారం అయితే 400 రూపీస్కి అయితే నేను సేల్ చేస్తున్నాను. 50 రూపీస్ అనేది మార్జిన్ వేస్తాను, అంతే. మాకు పడేది 400, అంతకు మించి అయితే ఏమి ఉండదండి. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఉంటాయి.
ఇంకా మొత్తానికైతే నాన్ వెజ్ పికిల్స్లలో 1050 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఇంకా గోంగూర కలిపినవైతే 1250 అలా అయితే ఉంటుంది. వాటి మీద కూడా డిస్కౌంట్ ఉంటాయండి. నాన్ వెజ్ పికిల్స్ అన్నిటి మీద 10% డిస్కౌంట్ అయితే ఇప్పుడు స్టార్ట్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, నా డీటెయిల్స్ వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఫైనల్గా చూడండి, నేను వీటన్నిటిని ఒలిచి శుభ్రం చేసేసరికి అయితే నాకైతే 7 అయింది. వీటన్నిటిని మళ్ళీ ఇప్పుడు వేరాలి. అన్నీ ఏరామనుకోండి, దీనిలో ఉన్న ఫంగస్ గుణక ఉంటాయి కదా, ఆ ఫంగస్ గుణక ఏం లేకుండా మొత్తాన్ని అన్నీ ఏరేసేయాలి. నేనైతే ఇప్పటికి కొన్ని ఏరేసాను, మిగతావన్నీ ఏరేసి వీటిని అయితే మిల్లుకేసి ఆడిచ్చేయాలి. అప్పుడు మంచిగా మనకు కారం అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, అక్కడొకటి ఉండడం అయితే ఉంటాయి, అది న్యాచురల్ అండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి వీటిలో ఉండే గింజలు కూడా నేనైతే వేటిని వేస్ట్ చేయను. చూస్తున్నారు కదా, ఇలా అన్ని మిరపకాయలను అయితే వీటిని పాడేయాలి. పాడేసిన తర్వాత నీట్గా అంతా మనము వేస్టేజ్ని మొత్తం పాడేసి ఆ గింజలను కూడా నీట్గా అయితే తీసుకొని పై మాత్రమే వేసుకోవాలి. ఇంకా జల్లెడ ఉంటే జల్లెడలో కూడా వేసుకోవాలి. వీటిని నేను కారం ఆడించిన తర్వాత మళ్ళీ మిల్లుకి వేసిన తర్వాత మళ్ళీ జల్లించి అయితే మనకు ప్యాకింగ్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థం అవ్వాలి. ఫైనల్గా వీటన్నింటినీ నాకు చేయి అలవాటు కాబట్టి నేను ఇలా బేజారుస్తున్నాను. అలవాటు లేని వాళ్ళైతే ఇలాంటి పనులు చేయలేరు. ఇంకా ఫైనల్గా అయితే వీటి విత్తనాలు ఉంటాయి కదా, వీటిని అయితే పాడేస్తారు. అంటే సీడ్స్, ఇలాంటి సీడ్స్ని కూడా పాడేయకుండా నీట్గా అయితే అన్ని చాటలు అయితే వేసుకొని నీట్గా జల్లించుకొని వేసుకోండి. నాకైతే అన్ని చేతితో చేయడం అలవాటే కాబట్టి నేను పైన మాత్రం ఎత్తేసాను. ఫైనల్గా మీకు మన్ను కూడా ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇవి 4 days నుంచి నేను ఆరేస్తూ ఉన్నానండి. అందుకోసం అయితే పెద్దగా మన్ను ఏమి ఉండదు. ఆల్రెడీ శుభ్రం చేసి కడిగేసి మరి వీటిని అయితే ఆరేసాను. కడిగేసి ఆరేయకపోతే పైన ఉన్న డస్ట్ అయితే పడుతుంది. అయినా ఇది ఊర్లోవి కాబట్టి, అంటే డైరెక్ట్ పంట పొలం నుంచి మన దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇంకా అంత డస్ట్ ఏమి ఉండదు. చూడండి, నేను మొత్తం అయితే క్లీన్ చేసేసాను. వీటిలో జస్ట్ ఆకులు ఉంటాయి కదా, అవే ఉంటాయి అనమాట. చూడండి, డస్ట్ అంతా అలాగే ఉంది. ఇప్పుడు దీని అయితే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. ఎవరైనా చూస్తున్నా కూడా నంద్యాల వాళ్ళకి ఇది వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్